హాయ్! హలో! ఈరోజు మన వీడియో ఏంటంటే చూసారండి జెంట్స్ అందరూ కూడా అలా రౌండ్ టేబుల్ సమావేశం వేశారు. ఎందుకనుకుంటున్నారు? ట్రిప్‌కి వెళ్దాము అని పిల్లలందరూ కూడా రిక్వెస్ట్ చేశారు పేరెంట్స్‌ని. సో, ఎలా వెళ్ళాలి? ఏంటి? బస్సు అనేసి మాట్లాడుతున్నారు. దీపు, తన్వి, కౌసి ముగ్గురు అన్నమాట. బాగా బ్రెయిన్ వాష్ చేశారు పేరెంట్స్ అందరికీ కూడా. సో, ఎవరెవరు వస్తారు? ఏంటి? లిస్ట్ ఔట్ కూడా వాళ్ళే కాల్ చేసి అడగటం దీపుయే మొత్తం. సో, ఇదిగోండి ఇలాగ పేరెంట్స్ అందరిని మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇదిగోండి ఇక్కడ కూర్చొని అందరూ ఎలా వెళ్ళడం, ఏంటి, ఎక్కడికెళ్తున్నాము, బస్‌కి ఎంతమందొస్తున్నారు, ఏంటి, అక్కడ ఫుడ్ ఏంటి అని చూస్తున్నారు. సో, ఇదనమాట మా మీటింగ్ అంతా గూడా. ఎప్పుడెళ్తున్నాము ఏంటనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఎక్కడికెళ్తున్నామో కూడా తెలీదు. కానీ తెలీదు గానీ వెళ్ళాలి. ఇదిగోండి పిల్లలందరూ. సో, ఈ మీటింగ్ అంతా కూడా బయట అవుతూ ఉంటే ధనా గారి ఇంట్లో ఏం చేస్తున్నారు తెలుసా? ఇదిగోండి కొత్త కోడలు గారెలేస్తుంది. అసలు మన గారెలు వడలు అటు పవిత్ర అండి. పవిత్ర బాగా వేస్తుంది. పవిత్ర ఏం చేస్తున్నావు? వడలు వేస్తున్నా. సేమ్ బ్రాండ్ వాడుతున్నారు వీళ్ళు కూడా. సూపరు. అయితే వైజాగ్లో సో ఇలాగా ధనా గారి ఇంట్లో పచ్చెనపప్పు వడలు వేస్తూ ఉన్నారు. ఈ వడలు ఇవి వేసి ఎంచక్కా ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్నాక్స్ అనమాట. ఇదిగోండి ఇలా వడలు కరకరలాడి మంచి క్రిస్పీగా టేస్టీగా ఉన్నాయి అనమాట వడలైతే మాత్రం. విత్ వడలు విత్ చికెన్ అనమాట. ఇదిగోండి చికెన్. గారెలు విత్ చికెన్. ఏదో మంచి తిరుగుడుగా తెలియాలి. గారెలు విత్ చికెన్. అవును, గారెలు చికెన్ దానిపైన గారెలు తింటున్నాం కదా. చికెన్ ఓ పక్క అంటే స్మెల్ వేస్తున్నాం కదా. యమ్మీ. సో పవిత్ర నువ్వు వడలు వేసి వేసి అలిసిపోయావు. సో ప్రజల వద్దకే పాలన అని చెప్పేసి జ్యూస్ తీసుకొచ్చి ఇస్తున్నాను నేను. జ్యూస్ తాగు కొంచెం రిలాక్స్ అవ్వు అని చెప్పేసి, అలిసిపోయావు అని చెప్పేసి. సో ఇది ఇలా జరుగుతుందండి. ఆ ట్రిప్ ప్లానింగ్ వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి వీళ్ళు కష్టపడి స్నాక్స్ వేయడం ఫన్నీగా ఉంది కదా.